Welcome to the Voice of God. Glory to Jesus Ministries. ఓరిజిన్ క్రీస్తు శకం 184వ సంవత్సరం నుంచి 253వ సంవత్సరాల మధ్య జీవించిన వ్యక్తి. ఈయన అలెగ్జాండ్రియాకు చెందిన వ్యక్తి. ప్రాచీన ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్ప పండితుల్లో ఒకరు. ఈయనను కొన్నిసార్లు మొదటి క్రైస్తవ మేధావి అని కూడా పిలుస్తారు. ఓరిజన్కు మరొక పేరు అడమాంటియస్. క్రైస్తవ వేదాంతవేత్త, బైబిల్ వ్యాఖ్యాత, తత్వవేత్త మరియు రచయితగా కూడా ఈయన జీవితంలో కొనసాగాడు. ఓరిజన్ స్వయంగా యేసు జీవిత కాలానికి సంబంధించిన వ్యక్తి కాదు. అయితే క్రైస్తవ విశ్వాసాన్ని విమర్శించిన వారికి తన రచనల ద్వారా సమాధానమిచ్చాడు. ఓరిజన్ ఒక బహుముఖ రచయిత, గ్రంథ విమర్శ, బైబిల్ వ్యాఖ్యానం మరియు హెర్మనోటిక్స్, హోమిలోటిక్స్ మరియు ఆధ్యాత్మికతతో సహా వేదాంత శాస్త్రంలోని బహుళ శాఖల్లో సుమారు 2000 గ్రంథాలను రచించాడు. కైసరియా క్రైస్తవ పాఠశాలలను స్థాపించాడు. ఆ పాఠశాలల్లో తర్కం, విశ్వశాస్త్రం, ప్రకృతి, చరిత్ర మరియు వేదాంత శాస్త్రాన్ని బోధించాడు. అత్యంత ఫలవంతమైన రచయితల్లో ఒకడిగా ఓరిజన్ నిలిచాడు. మొత్తం బైబిల్ను కవర్ చేస్తూ వందలాది ప్రసంగాలు రాశాడు. ఓరిజన్ తండ్రి పేరు లియోనిడెస్. ఈ లియోనిడెస్ యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వ్యక్తి. లియోనిడెస్ ఓరిజన్కు చిన్నతనం నుండే బైబిల్ మరియు గ్రీకు విద్యను బోధించాడు. సెప్టిమస్ సెర్వస్ పాలనలో సుమారు క్రీస్తు శకం 202లో జరిగిన హింసల సమయంలో లియోనిడెస్ క్రైస్తవ విశ్వాసము కారణంగా మరణదండనకు గురి అయినట్లు ప్రాచీన క్రైస్తవ సాంప్రదాయాలు చెబుతూ ఉన్నాయి. ఈ సంఘటన జరిగినప్పుడు ఓరిజన్ వయసు 17 సంవత్సరాలు. ఓరిజన్ తన తండ్రితో కలిసి మరణించటానికి సిద్ధపడ్డాడని, అతని తల్లి అతన్ని ఇంట్లోనే ఉంచిందని చరిత్రకారుడు యూసేబియస్ తన రచనలో పేర్కొన్నాడు. ఈ విషయాలన్నీ ప్రాముఖ్యంగా క్రైస్తవ చరిత్రకారుడైన యూసేబియస్ ఎక్లేసియాస్టికల్ హిస్టరీ అనే గ్రంథము నుండి ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఓరిజన్ ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం ప్రకారం తన్ను తాను నపుంసకుడిగా చేసుకున్నాడని చరిత్రకారుడు యూసేబియస్ పేర్కొన్నాడు. అయితే ఓరిజన్ తన రచనల్లో దేనిలోనూ తాను నపుంసకుడిగా మారినట్లు ఎక్కడా ప్రస్తావించలేదు. ఓరిజన్ క్రైస్తవ విశ్వాసాన్ని బలపరుస్తూ అనేకమైనటువంటి గ్రంథాలు రాశాడు. ఓరిజన్ రాసిన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు, అందులో మొదటిది ఆన్ ఫస్ట్ ప్రిన్సిపల్, రెండవది కాంట్రాసెల్సమ్, మూడవది ఎక్సెప్లా, నాలుగవది కామెంట్రీస్ అండ్ ఒమిలియస్, ఐదవది ఆన్ ప్రేయర్. క్రైస్తవ వేదాంతమును ఒక పద్ధతిలో వివరించుటకు ఓరిజన్ ప్రయత్నించెను. ఓరిజన్ వేదాంత జ్ఞానిగా పిలువబడ్డాడు. అలెగ్జాండ్రియా కవులలో పేరెన్నిక గన్నవాడు ఓరిజన్. జ్ఞానవాద బోధకు ప్రతికూలంగా విశ్వాన్ని సృష్టించిన దేవుడు పరిశుద్ధుడని, పరిపూర్ణమైన దేవుడని ఓరిజన్ తెలియచేసెను. వాక్యంలో రూపకలంకార పద్ధతిని సంపూర్ణముగా అభివృద్ధి చేసిన ఆధిక్యత ఓరిజన్కే చెందినది. వాక్యపు లోతైన సాహిత్యం పరిపక్వ విశ్వాసికి మాత్రమే అర్థమవుతుంది అనెను. ఓరిజన్ రాసిన గ్రంథములు, ఉత్తరములు, వ్యాసములు, విమర్శలు, పశ్చాత్తాపములు, సూత్రములు, మరికొన్ని ఆచరణీయ రచనలు మొత్తము కలిసి
కొన్ని వేల సంఖ్యల్లో ఉన్నవి. క్రైస్తవ వేదాంతానికి పునాదులను క్రమబద్ధంగా వేసిన ఒక మైలురాయి గ్రంథం ఆన్ ఫస్ట్ ప్రిన్సిపల్ అనే గ్రంథం. దేవుడు పవిత్రాత్మ మరియు లోగో స్వభావము ఇందులో మనకు కనిపిస్తాయి. హేతుబద్ధమైన జీవులు అనగా మనుషులు, దేవదూతలు, సృష్టి మరియు వారి పతనం ఈ గ్రంథంలో కనిపిస్తుంది. మానవ స్వేచ్ఛ మరియు ఆత్మల పునర్జన్మ, పునరుద్ధరణ కూడా ఈ గ్రంథంలో కనిపిస్తుంది. బైబిల్లోని వాక్యాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్పే సూత్రాలు కూడా ఆన్ ఫస్ట్ ప్రిన్సిపల్ అనే గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. త్రిత్వం అనే మాటను మొట్టమొదటిసారి ఈ గ్రంథంలో ఓరిజన్ ప్రస్తావించాడు. ఓరిజన్ రాసిన ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలలో మరొక గ్రంథం కాంట్రా సెల్సమ్. సెల్సస్ అనే చరిత్రకారుడు యేసుక్రీస్తుపై చేసినటువంటి వాదనలకు ప్రతిగా ఈ కాంట్రా సెల్సమ్ అనే గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో క్రైస్తవ విశ్వాసాల వెనుక ఉన్న హేతుబద్ధతను నిరూపించాడు. క్రీస్తు దైవత్వాన్ని, ఆయన అద్భుతాలను ఓరిజన్ సమర్థించి సమాధానాలు ఈ గ్రంథంలో ఇచ్చాడు. సమాజంలో క్రైస్తవుల నైతిక విలువలను ఈ గ్రంథంలో వివరించాడు. కాంట్రా సెల్సమ్ అనే ఈ గ్రంథం ప్రాచీన కాలపు అత్యుత్తమ గ్రంథాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఓరిజన్ రాసిన గ్రంథాలలో మరొక ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం ఎక్సప్లా అనే గ్రంథం. ఇది పూర్తిగా బైబిల్లో పాత నిబంధనలో ఉన్నటువంటి పాఠాంతరముల యొక్క సమగ్ర విశ్లేషణ గురించి ఈ గ్రంథంలో ఉంటుంది. ఈ గ్రంథం 6 నిలువు వరుసలు కలిగిన భారీ గ్రంథం. మొదటి 2 వరుసలలో హిబ్రూ మూలపాఠం మరియు దాని గ్రీకు ఉచ్చారణ ఉంటాయి. మిగిలిన 4 వరుసలలో పిలా, సిమాకస్, సెప్టాజింట్ మరియు థియోడోసిన్ చేసిన వివిధ గ్రీకు అనువాదాలు ఉంటాయి. బైబిల్ అనువాదాలు తులనాత్మకంగా అధ్యాయానికి ఇది పునాది వేసినటువంటి గ్రంథంగా మనం చెప్పవచ్చు. మరొక గ్రంథం కామెంటరీస్ అండ్ ఒమిలీస్. బైబిల్ గ్రంథాల అంతరార్థాన్ని విశ్వాసులకు వివరించే గ్రంథం ఈ గ్రంథం. ఓరిజన్ బైబిల్ వాక్యాలకు 3 రకాల అర్థాలుంటాయని ఈ గ్రంథంలో తెలిపాడు. 1 శారీరక అర్థం, 2 నైతిక అర్థం, 3 ఆధ్యాత్మిక అర్థం. మత్తయి సువార్త, యోహాను సువార్త, రోమీలకు రాసిన పత్రిక మరియు ఆదికాండంపై ఆయన రాసిన వ్యాఖ్యానాలు నేటికి ప్రాచుర్యంలో ఉన్నాయని ఈ గ్రంథంలో మనం చూస్తాం. మరొక గ్రంథం ఆన్ ప్రేయర్. ఈ గ్రంథంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మరియు ప్రార్థన యొక్క విధానాన్ని వివరించేటట్లుగా ఈ గ్రంథాన్ని ఓరిజన్ రాశాడు. ప్రార్థన వలన కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు మరియు పరలోక ప్రార్థన యొక్క సుదీర్ఘ వేదాంత వివరణ ఈ గ్రంథంలో ఉంటుంది. క్రైస్తవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన గ్రంథంగా దీనిని పరిగణిస్తారు. మన ప్రార్థన అవసరాలు దేవునికి ముందే తెలిసినప్పుడు ప్రార్థన చేయటం ఎందుకు అనే తాత్విక ప్రశ్నకు ఓరిజన్ ఇందులో సమాధానం ఇచ్చాడు. ప్రార్థన అనేది కేవలం అడగటం మాత్రమే కాదు, అది మనుష్యులను దేవునికి నేరుగా మాట్లాడేలా చేసి మనస్సును పవిత్రము చేయటానికి ఉపయోగపడుతుందని ఈ గ్రంథంలో ఓరిజన్ వివరించాడు. యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనలోని ప్రతి వాక్యాన్ని ఓరిజన్ చాలా లోతుగా వివరించాడు. స్తుతి, కృతజ్ఞతాస్తుతి, పాపపు ఒప్పుకోలు, యాచన, ఈ 4 అంశాలు ప్రార్థనలో ఉండాలని ఈ గ్రంథంలో ఓరిజన్ సూచించాడు.
క్రీస్తు శకం 250వ ఆ ప్రాంతంలో రోమన్ చక్రవర్తి డేసియస్ క్రైస్తవులను తీవ్రంగా హింసించటం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఓరిజన్ను బంధించి జైల్లో వేశారు. ఓరిజన్ వయసు అప్పటికే 65 సంవత్సరాలు. ఆ వయస్సులో కూడా ఆయనను జైల్లో ఇనుప గొలుసులతో కట్టి కాళ్లను బాగా లాగి ఉంచే ఒక రకమైన కాళ్ళ చట్రాలలో బంధించి భయంకరంగా హింసించారు. క్రైస్తవ విశ్వాసాన్ని వదులుకోవాలని ఒత్తిడి చేసిన ఓరిజన్ లొంగలేదు. చక్రవర్తి డేసియస్ మరణించిన తరువాత ఓరిజన్ను జైలు నుంచి విడుదల చేశారు. కానీ జైల్లో అనుభవించిన హింసల వల్ల ఆయన శరీరం పూర్తిగా క్షీణించిపోయింది. గాయాల నుండి ఓరిజన్ కోలుకోలేక క్రీస్తు శకం 254 ఆ ప్రాంతంలో ఆయన మరణించాడు. ఓరిజన్ నేరుగా జైల్లో చనిపోకపోయినా జైలు హింసల వల్ల చనిపోవడంతో చరిత్రలో ఓరిజన్ మరణాన్ని రక్తసాక్షి మరణం అని పరిగణిస్తారు.